హలో లిజనర్స్, వెల్కమ్ టు స్క్రిప్ట్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు సుబానల్లా కెఫే. ఈ కథ రచయిత పేరు చంద్రశేఖర్. ఆ రోజు ఆదివారం. నేను నా కాలేజ్ ఫ్రెండ్ సందీప్ కలుద్దాం అనుకున్నాం. నేను బస్సులో సగం దూరం వెళ్ళాక వాడు ఫోన్ చేసి వాడికి ఫీవర్గా ఉందని, ఆ రోజు కలవడం కుదరదని చెప్పాడు. ఈ విషయం నేను బయలుదేరక ముందు ఎందుకు చెప్పలేదో అర్థం కాలేదు. నేను ఎక్కిన బస్సు రిజ్వాన్ బాబా దర్గా దగ్గర ఉన్న బస్ స్టాప్లో ఆగింది. రోడ్ క్రాస్ చేసి అవతలకు వెళ్ళి ఏదో ఒక బస్ ఎక్కి మళ్ళీ మా హాస్టల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. కానీ నాకెందుకో సరాసరి హాస్టల్కి వెళ్ళబుద్ధి కాలేదు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తూ నడవసాగాను. అలా నడుచుకుంటూ వెళ్ళి దర్గా ఎదురుకుండా నిలబడ్డాను. నేను సరిగ్గా లెక్క పెట్టలేదు, కానీ దాదాపు ఒక 100 పావురాల దాకా ఉన్నాయి ఆ దర్గా ప్రారంగంలో. పావురాల జనాభా లెక్కలు తీస్తే హైదరాబాద్లో మనుషుల కన్నా పావురాలే ఎక్కువ ఉంటాయని నా ప్రగాఢ విశ్వాసం. దర్గా మినార్ మీదకి ఆ పావురాలు ఎగురుతూ ఉంటే ఆ దృశ్యం చూడడానికి చాలా అందంగా ఉంది. నా ఫోన్ తీసి ఆ దృశ్యాన్ని వీడియో తీశాను. అలా వెనక్కి తిరిగి వెళ్ళిపోయి ఉంటే ఈ కథ మరో విధంగా ఉండేది. కాదు, అసలు ఈ కథే ఉండేది కాదు. దర్గా దాటాక ఉన్న రోడ్డంతా ఇరువైపులా చెట్లతో ఉంది. నాకు అలా చెట్లతో నిండిన రోడ్లు అంటే చాలా ఇష్టం. ఆ చెట్ల మీదుగా చల్లటి గాలి వీస్తూ ఉంటే ఆ గాలిని ఆస్వాదిస్తూ ముందుకు నడిచాను. కొంత దూరం నడిచాక సిమెంట్ రోడ్డు ముగిసి మట్టిదారి మొదలైంది. జనసంచారం పూర్తిగా లేదు ఆ దారిలో. దర్గా రోడ్డు కన్నా కూడా అక్కడ చెట్లు బాగా గుబురుగా పెరిగి ఉన్నాయి. ఒక అడవిలో నడుస్తున్నట్టు అనిపించింది. అంతకు ముందు కన్నా వాతావరణం చాలా చల్లగా మారి ఆకాశం అంతా నల్లటి మబ్బులు అలుముకున్నాయి. దానివల్ల ఆ ప్రాంతం బాగా గ్లూమీగా తయారైంది. అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాక నాకు ఎక్కడి నుంచో టర్కిష్ ఫ్లూట్ మ్యూజిక్ వినబడింది. ఆ మ్యూజిక్ ఎక్కడి నుంచి వస్తుందా అనుకుంటూ ముందుకు వెళ్ళగా కాస్త దూరంలో ఒక కెఫే కనపడింది. దాన్ని సమీపిస్తూ ఉండగానే కమ్మటి లంసా టీ వాసన వచ్చింది. టీ తాగడం సంగతేమో కానీ ఆ వాసనకే రిఫ్రెషింగ్ అనిపించింది. కెఫే బయట కెఫే సుబానల్లా అని బోర్డు పెట్టుంది. మరీ పెద్ద కెఫే ఏమీ కాదు, అలా అని చిన్నగా ఇరుకుగానూ లేదు. కస్టమర్స్ కూర్చోవడానికి 2 బల్లలకు అటు ఇటుగా కుర్చీలు వేసున్నాయి. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకపోయినా సింపుల్గా ఉన్న ఆ కెఫే తాలూకు యాంబియన్స్ నాకు చాలా బాగా నచ్చింది. లోపల క్యాష్ కౌంటర్లో ఒక ముస్లిం పెద్దాయన చేతులు కట్టుకుని ఎదురుకుండా బల్ల మీద కూర్చున్న ఒక సూఫీ సెయింట్ ఫ్లూట్ వాయిస్తూ ఉంటే ఆ మ్యూజిక్ని ఆస్వాదిస్తున్నాడు. నేను కెఫేలో అడుగు పెట్టగానే నా వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వి లోపలికి రమ్మని ఆహ్వానిస్తున్నట్టుగా తల ఊపాడు. ఆవో బేటా, ఏం తీసుకుంటావు అని అడిగాడు ఆ పెద్దాయన సౌమ్యంగా. క్యాష్ కౌంటర్లో ఒక అట్టముక్క మీద అక్కడ దొరికే టీలు, కాఫీలు మెన్యూ ఒకటి పెట్టి ధర కూడా రాసి ఉంది. ఆ మెన్యూని ఒక నిమిషం పరిశీలించి మసాలా చాయ్ ఇవ్వండి అన్నాను. టీ పెట్టి తీసుకురావడానికి క్యాష్ కౌంటర్ వెనక ఉన్న చిన్న గదిలోకి వెళ్ళాడు ఆయన. అందులో ఒక గ్యాస్ స్టవ్, చిన్న బ్రాయిలర్ ఉన్నాయి. టీ వచ్చేదాకా నేను ఆ సూఫీ సెయింట్ మ్యూజిక్, ఫ్లూట్ మ్యూజిక్ని విందామని ఆయనకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాను. సరిగ్గా నేను కూర్చున్నానో లేదో ఆయన ఫ్లూట్ వాయించడం ఆపేశాడు. అప్పుడు నేను, మీరు ఫ్లూట్ చాలా బాగా వాయిస్తున్నారండి అని అనగానే కృతజ్ఞతగా ఒక చిరునవ్వు నవ్వి, ఈ ప్రాంతంలో నేను ఎప్పుడూ చూడలేదే, ఇటువైపు రావడం ఇదే మొదటిసారా? అవునండి. నీ పేరు? నా పేరు రాజీవ్. ఆయన మళ్ళీ ఫ్లూట్ వాయించడం మొదలుపెట్టాడు. ఆ ఫ్లూట్ మ్యూజిక్ని వింటూ నేను మైమర్చిపోయాను కాసేపు. అలాగా కొద్ది నిమిషాలు అయ్యాక పెద్దాయన టీ కప్ని బల్ల మీద పెట్టిన చప్పుడుకి మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాను. ఇదిగో స్పెషల్ మసాలా చాయ్, అలానే ఈ ఉస్మానియా బిస్కెట్లు ముంచుకొని తిని బాగుంటాయి అని సాసర్ మీద 2 బిస్కెట్లు పెట్టాడు. శుక్రియా దాదా అని టీ సిప్ చేశాను. ఆ చల్లటి వాతావరణంలో టర్కిష్ ఫ్లూట్ మ్యూజిక్ వింటూ వేడి మసాలా టీ తాగుతూ ఉంటే ఈ జన్మకి ఇంతకంటే ఇంకేం కావాలనిపించింది. అంత రుచికరమైన టీని నా జీవితంలో అప్పటిదాకా టేస్ట్ చేయనే లేదు. అల్లం, లవంగం, దాల్చిన చెక్క ఘాటు, యాలకుల తీపి, లంసా ఫ్లేవర్ ఇస్తున్న కమ్మదనం, ఇలా ఆ టీని ఎంత వర్ణించినా సరిపోదు. ఆయన చెప్పినట్టుగానే ఉస్మానియా బిస్కెట్ని టీలో ముంచి కొరికాను. దాని రుచి ఇంకా అద్భుతంగా ఉంది. హైదరాబాద్కి వచ్చాక ఉస్మానియా బిస్కెట్లు చాలాసార్లు చాలా చోట్ల తిన్నాను, కానీ ఈ బిస్కెట్ల రుచి మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంది. నాకు టీ ఇచ్చేసాక పెద్దాయన వెళ్ళి కౌంటర్లో కూర్చున్నాడు. ఇంత రుచికరమైన టీ, ఉస్మానియా బిస్కెట్లు నా జీవితంలో ఇప్పటిదాకా తాగలేదు, తినలేదు అని ఆయనతో చెప్పాను. శుక్రియా అని అన్నాడు ఆయన చిన్న చిరునవ్వుతో. ఒక నిమిషం తర్వాత ఆయన, టీ తాగడానికి వచ్చి తాగేసి వెళ్ళిపోతారే తప్ప ఎవరు నీలాగా బాగుందని చెప్పరు బేటా. డబ్బులు ఎంత ఇచ్చిన కస్టమర్ల నోటి నుండి టీ బాగుందని మాట వింటే ఆ వచ్చిన ఆనందమే వేరు మాకు అని అన్నాడు. భలే వాడివి దాదా, బాగుందని చెప్పకపోతే ఎలా? మీ కెఫే పేరు సుబానల్లా, మీ టీ తాగాక నా రియాక్షన్ కూడా సుబానల్లానే అని అన్నాను. వాహ్, భలే చెప్పావు బేటా అని అన్నాడు ఆయన
నా పొగడ్తికి ఆనందపడిపోతూ. నేను టీ తాగేసి బిల్ కట్టడానికి కౌంటర్ దగ్గర వెళ్ళాను. 20 రూపాయలు బిల్ కట్టేసి వెళ్తూ ఉంటే, వీలున్నప్పుడు వస్తూ ఉండు అని అన్నాడు ఆయన. తప్పకుండా దాదా అని అన్నాను. నేను కెఫే మెట్లు దిగుతూ ఉంటే, ఉమర్ నేను వెళ్ళొస్తాను అని ఆ పెద్ద ఆయనతో సూఫీ సన్యాసి చెప్పడం నాకు వినిపించింది. మేమిద్దరం కలిసి నడవసాగాము. రాజీవ్, అసలు నువ్వు ఇటువైపు ఎందుకు వచ్చావు? ఆయన ఎందుకు అలా అడుగుతున్నాడో నాకు అర్థం కాలేదు. నేను జరిగిందంతా చెప్పాను. అంతా విని ఇంకెప్పుడు ఇటువైపు రాకు అని అన్నాడు హఠాత్తుగా. నేను ఆయన వైపు ప్రశ్నార్థంగా చూసి ఏమైంది అని అడిగాను. ఇది మనుషులు తిరగడానికి అనువైన ప్రాంతం కాదు. ఇక్కడికి రావడం, ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు బాబు. నాకు సమాధానం వింతగా అనిపించింది. నేను నడవడం ఆపేసి మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు అయోమయంగా ఆయన వైపు చూస్తూ. ఆయన ఒకసారి నిట్టూర్చి, నీ కళ్ళకి కనపడే ప్రపంచం చాలా చిన్నది రాజీవ్. ఆ చిన్న ప్రపంచంలో కూడా నువ్వు చూసేవన్నీ నిజాలు కాదు అని అన్నాడు మార్మికంగా. హారర్ సినిమాలో భూత వైద్యుడిలా మాట్లాడుతున్నాడేంటి అని అనుకున్నాను మనసులో. ఆయన నా వైపు చూసి, సరే మాటల్లో చెప్తే నీకు అర్థం కాదులే కానీ, నువ్వు ఇందాక లొట్టలు వేసుకుంటూ మసాలా చాయ్, ఉస్మానియా బిస్కెట్లు తిన్నావు కదా, ఆ కెఫేని ఒకసారి వెనక్కి తిరిగి చూడు. ఆయన చెప్పినట్టే నేను వెనక్కి తిరిగి ఆ కెఫేని వైపు చూశాను. ఆశ్చర్యం! సరిగ్గా 10 నిమిషాల క్రితం నేను టీ తాగిన కెఫే ఇప్పుడు పాడబడిపోయిన, సగం కూలిపోయి ఉంది. విరిగిపోయిన కిటికీలోంచి రావి చెట్టు ఒకటి మొలిచింది. నరికాళ్ల నుంచి వెన్నుపూస దాకా భయంతో వణుకు పుట్టింది. అంత చల్లటి వాతావరణంలో కూడా నుదుటి నుండి చెమట కారుతోంది. భయంతో నిండిన కళ్ళతో నేను సూఫీ సన్యాసి వైపు చూశాను. చెప్పాను కదా, నీ కళ్ళతో నువ్వు చూసేవన్నీ నిజాలు కాదని అని అన్నాడు ఆయన ముందుకు నడుస్తూ. నేను ఆయన అడిగిన అందుకోవడానికి త్వరగా అడుగులు వేస్తూ, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగాను ఆయన్ని. ఆయన చెప్పడం మొదలుపెట్టారు. ఆ కెఫే ఉమర్ది. 15 ఏళ్ల క్రితం కెఫేలో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల ఉమర్ మరణించాడు. ఆ కెఫే మీద ఉన్న ప్రేమ, వ్యామోహం వల్ల అతను చనిపోయి కూడా అతని ఆత్మ అక్కడే తిరుగుతుంది అని అంటూ ఉంటారు. ఈ రోజు నీకు జరిగిన అనుభవే ఈ ప్రాంతంలో నివసిస్తున్న చాలా మందికి జరిగింది. అందుకే ఈ ప్రాంత ప్రజలు ఇటువైపు రావడం మానేశారు. వచ్చినా కూడా ఎక్కువసేపు ఉండరు. ఆ ఫ్లాష్ బ్యాక్ విన్నాక నాకు భయం రెట్టింపయ్యింది. వడివడిగా అడుగులు వేస్తూ నడవసాగాను. 2 నిమిషాల్లో మట్టి రోడ్డును దాటి సిమెంట్ రోడ్డు మీదకి వచ్చేసాను. నేను నడుస్తున్నంతసేపు ఎక్కడ కెఫేలో ఉన్న పెద్ద ఆయన ఆత్మ నా వెనకే వస్తుందేమని భయం వేసింది. నా భయాన్ని కాస్త పక్కన పెట్టి చూస్తే ఉమర్ ఆత్మ హారర్ సినిమాలో చూపించినట్టుగా భయంకరమైన వికృతి రూపంతో మనుషులకి హాని కలిగించేదిగా అనిపించలేదు నాకు. ఈ అభిప్రాయాన్ని ఆ సూఫీ సన్యాసితో వెళ్ళబుచ్చుకుంటూ ఇలా అడిగాను, ఆ ఆఫ్ఘానుల్లా ఖాన్ ఆత్మ మనుషులకు హాని కలిగించి ప్రేతాత్మలా లేదే అని అడిగాను. ఆయన నా ప్రశ్న విని నవ్వాడు. నువ్వు చెప్పింది నిజమే. అతనిది ఆత్మే కానీ ప్రేతాత్మ కాదు. దెయ్యమో భూతమో అంతకంటే కాదు. మనుషులు బ్రతుకున్నప్పుడు వ్యక్తుల మీద, ప్రదేశాల మీద మమకారం పెంచుకుంటారు. కొంతమందికి ఆ మమకారం మరీ విపరీతంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు చనిపోయి కూడా ఆ వ్యక్తులతోనే లేదో ఆ ప్రదేశాలలోనూ అంటిపెట్టుకునే ఉండిపోతాయి వారి ఆత్మలు. అది వికృత ఆకారాలతో మనుషుల్ని భయపెట్టవు. దెయ్యాలుగా మనుషుల్ని పీక్కు తినవు. కానీ అంత మాత్రాన వాటి వల్ల మనకి ప్రమాదం లేదని చెప్పలేం. అయితే ఏ విధంగా అవి ప్రమాదకరమైనవి అని అడిగాను ఆశ్చర్యంగా. ఆయన కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఆత్మలున్న ప్రదేశాలకి తరచుగా రావడం, వాటితో సంభాషించడం మనుషులకి ఏమాత్రం మంచిది కాదు. దానివల్ల క్రమక్రమంగా వారి ఆరోగ్యం క్షీణిస్తుంది, మానసిక ప్రశాంతత కరువు అవుతుంది, వారి ఆయుష్ అమాంతం తగ్గిపోతుంది అని చెప్పాడు. ఓహో అన్నాను నేను. అప్పటిదాకా జరిగింది అసలు కలో నిజమో అర్థం అవ్వలేదు నాకు. బుర్రంతా అయోమయంగా ఉంది. ఇదంతా దర్గా దగ్గరికి చేరుకున్నాం. ఇద్దరం దర్గా దగ్గరికి చేరుకున్నాం. అక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు ఆయన ఆఖరిగా ఒక ప్రశ్న అడగాలనిపించింది. అన్నట్టు అక్కడికి మనుషులు వెళ్ళడం ప్రమాదకరం అన్నారు కదా, మరి మీరు అక్కడే ప్రశాంతంగా ఫ్లూట్ వాయిస్తూ కూర్చున్నారెందుకు అని అడిగాను. ఆయన ఒక్కసారి గట్టిగా నవ్వాడు. నన్ను ఈ ఆత్మ ఏమీ చేయలేవు రాజీవ్. అల్లాహు యస్ఫీక్ అని నన్ను ఆశీర్వదించి మెట్లెక్కి దర్గాలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఆ సంఘటన జరిగి చాలా రోజులైనా నేను దాని గురించి ఎవరితోనూ ప్రస్తావించలేదు. చెప్పినా కూడా ఎవరు నమ్మరని నా నమ్మకం. పైగా నా కర్మకాలి నేను కథలు రాసేవాడిని కాబట్టి ఇది కూడా ఒక కట్టుకథనే అనుకుంటారు. జరిగిన విచిత్రమైన అనుభవాల్ని ఎవరో ఒకరితో పంచుకుని తీరాలనే ఆతృత ఒక కథకుడికి ఉన్నంత ఈ లోకంలో ఎవరికీ ఉండదు. ఆ అనుభవాల్ని ఒక కథగా రాసేస్తే సరిపోతుందిగా. ఇలా చెప్పుకోవాలనే ఉబలాటం ఎందుకనే బుర్ర తక్కువ ప్రశ్న మాత్రం వేయకండి. ఎంత రాసినా కూడా ముఖాముఖి ఒకరితో కూర్చుని మనం చూసిన వింతలన్నీ వాళ్ళతో చెప్పుకున్నప్పుడు కలిగే ఆనందం వెలకట్టలేనిదే. ఆ సంఘటన జరిగిన నెల రోజుల తర్వాత ఒకరోజు సాయంత్రం మా హాస్టల్ దగ్గర ఉన్న బిస్మిల్లా బేకరీకి వెళ్ళాను. నేను అక్కడ రెగ్యులర్ కస్టమర్ని. వారానికో 2 సార్లైనా అక్కడికి వెళ్ళి దిల్ కుష్ తినకపోతే నా దిల్ కుష్ ఉండదు. ఆ బేకరీ ఓనర్ అయిన
గఫూర్ చాచా నాతో బాగా స్నేహంగా ఉంటాడు. ఆయనతో నాకు జరిగిన సంఘటన గురించి చెప్పాను. సేఫ్ సైడ్గా చెప్పడం మొదలుపెట్టడం ముందే అల్లా సాక్షిగా చెప్తున్నా, నేను చెప్పబోయేదంతా నిజంగానే జరిగింది, ఇంకా నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం అని సెంటిమెంట్ అస్త్రాన్ని ఉపయోగించాను. జరిగిందంతా చెప్పాక గఫూర్ చాచా, ఇందులో నమ్మకపోవడానికి ఏముంది రాజీవ్, మా చెల్లెల కుటుంబం ఆ ఏరియాలోనే ఉంటారు, ఆ దర్గా దగ్గర నివసించే వాళ్ళకి ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయని తెలుసు నాకు అని చాలా కూల్గా అన్నాడు. ఉమర్ బతుకున్న రోజుల్లో ఈ హైదరాబాదులో ఒక వెలుగు వెలిసింది ఆ కెఫే. సుబానల్లా కెఫేలో టీ అంటే పడి తెచ్చేవాళ్ళు జనం. నేను ఎప్పుడు పని ఉండి అంబర్పేట వైపు వెళ్ళినా ఆ కెఫేలో మసాలా చాయ్ తాగకుండా వచ్చేవాడిని కాదు. ఏదో ధ్యాసలో ఉండి బస్సు ఎక్కేసేదాకా కూడా ఆ టీ గుర్తొచ్చి బస్సు దిగేసి మరీ ఆ టీ తాగడానికి వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. అమృతం లాంటి ఉమర్ మసాలా చాయ్ని అతను చనిపోయి కూడా తాగినా అతని అతి తక్కువ అదృష్టవంతుల జాబితాలో నువ్వు చేరావు అంటే కంగ్రాట్స్ అని అన్నాడు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి ముందుకు అందిస్తూ. నేను చెప్పింది విని నిర్ఘాంతపోయి నోరెళ్ళబడతాడేమో అని అనుకుంటే గఫూర్ చాచా చాలా కూల్గా గాలి తీసేశాడు. అది చాలు అన్నట్టు నేను నిర్ఘాంతపోయి ఈ విషయాన్ని ఇంకోటి చెప్పాడు. నేను చెప్పిన సంగతిలో నీకు తెలియంది ఇంకోటి ఉంది బేటా అని అన్నాడు గడ్డాన్ని నిమురుకుంటూ. నేను చెప్పిన దాంట్లో నాకు తెలియకుండా ఒక ట్విస్ట్ ఉందా, ఏంటది అని అడిగాను. ఉమర్ చనిపోయి 15 ఏళ్ళు అయ్యింది అని చెప్పిన ఆ సూఫీ సన్యాసి చనిపోయి 70 ఏళ్ళు అయ్యింది. ఆ దర్గాలో ఉన్న సమాధి ఆయిందే. ట్రూత్ బాంబు ట్విస్ట్ బాంబు రెండు ఒకేసారి పిలిచాడు. నిజమా అని ఆశ్చర్యంగా అడిగి ఉండిపోయాను. అవును, ఆయన పేరు రిజ్వాన్ బాబా. 1930లో ఆయన ఆ ప్రాంతానికి వచ్చారంట. అప్పట్లో హైదరాబాద్ స్టేట్లో కలరా వ్యాధి చాలా తీవ్రంగా ఉండేది. ఆయన ఎంతోమందిని కలరా వ్యాధి నుండి కాపాడాడు. రోగం వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చెవుల్లో ప్రార్థనలు చదివి టర్కిష్ ఫ్లూట్ వాయించేవాడంట. అంతే, కలరా ఒకటే కాదు, ఎంత ప్రాణాంతరక రోగమైనా నయమైపోయేదంట. దయ్యం పట్టిన వాళ్ళు కూడా నయం చేసేవాడంట ఆయన. ఎందుకు ఈ మనిషిని ఇంత హింసిస్తున్నావు, నీకు సబుబేనా అని అనేవాట. అంతే, ఎంత మొండిదేమైనా వదిలిపోయేదే అని చెప్పాడు చాచా. చాచా చెప్తూ ఉంటే నేను లీనమైపోయి వింటూ కూర్చున్నాను. ఆయన 1950లో చనిపోయారు. ఆయన సమాధిని చేసిన చోటే ఆ దర్గాని కట్టారు. ఇప్పటికి కూడా ఆ ప్రాంతంలో ఎవరికైనా తీవ్రమైన అనారోగ్యం చేసినా, చెడుగాలి సోకినా ఆ దర్గాకు వెళ్ళి ప్రార్థన చేస్తే నయమైపోతుందని నమ్ముతారు. ఆయన ఇప్పటికే ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉండటం చూశామని అక్కడున్న వాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారని ముగించాడు. నేను కాసేపు రిజ్వాన్ బాబా మనసులో తలుచుకుంటూ ఉండిపోయాను. ఆయన మాటల్లోని మృదత్వం, ఆయన కళ్ళల్లోని దైవిక ప్రశాంతత, తేజస్సు, మనసుని కలిగించే మధురమైన టర్కిష్ ఫ్లూట్ సంగీతం, కాసేపు ఓ రకమైన ట్రాన్స్లో ఉండిపోయాను. సమయం గడ్డ కట్టేసినట్టు అనిపించింది. బేకరీ సమీపంలో ఉన్న మస్జిద్ నుంచి ఆజాన్ వినబడేసరికి నేను మళ్ళీ ప్రస్తుతంలోకి వచ్చాను. ఇలాంటి వింతలన్నీ, అద్భుతాలని ఈ లోకంలో ఎన్నిటిని సృష్టించాడో అల్లాహీ మెహర్బానీ అని గఫూర్ చాచా కూఫీ టోపిని తలకు తొడుక్కొని నమాజ్కి బయలుదేరాడు. నేను లెక్క ప్రకారం ఆ వారంలో తినాల్సిన 2వ దిల్కుష్ని తినేసి ఈ సంఘటనను కథగా ఎలా రాస్తే బాగుంటుందా అని ఆలోచిస్తూ నేను నా హాస్టల్ వైపు నడవడం ప్రారంభించాను. రచన చంద్రశేఖర్, చదువుతోంది విజయపల్ల. సో అదండి, మీరందరికీ కథ నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నచ్చితే నాకు వెంటనే మెసేజ్ చేయండి, నేను అది చంద్రశేఖర్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆయన కూడా ఈ పాడ్కాస్ట్ వింటూ ఉంటారు. సో మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కూడా స్పాటిఫై కమెంట్స్లో కూడా చెప్పచ్చు. నన్ను ఇంకా ఫాలో కానుంటే మీరు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ఎక్కడైనా సరే నన్ను ఫాలో అవ్వండి. మళ్ళీ మరో కథతో మరో టాపిక్తో కలుద్దాం. అప్పటిదాకా